ఈ రోజు మార్నింగ్ యూఎస్ తిరిగి ఇరాన్ పైన అటాక్ చేయడంతో క్రూడ్ ఆయిల్ ప్రైస్లు ఒకసారి పెరిగాయి. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరాన్ ని చాలా స్ట్రాంగ్ గా హిట్ చేస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా యుఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ కూడా నిన్న నైట్ వచ్చింది కదా. సో ఇటువంటి ఈవెంట్స్ అన్ని జరిగినా కూడా ఈ రోజు సెషన్ లో మన మార్కెట్ లో పెద్దగా ప్రెషర్ కనపడలేదు కదా. దీనికి గల ఇంపార్టెంట్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మార్కెట్ అనాలిసిస్ లోని డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. అండ్ అలాగే మన స్టాక్ ఆఫ్ ది డే తో పాటు ఈ రోజు లిస్ట్ అయినటువంటి ఇండో ఎంఎం ఐపీఓ ఉన్నది కదా, ఈ స్టాక్ రిలేటెడ్ గా కూడా మాట్లాడుకోవాలి. దీంతో పాటు మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ అలాగే రిజల్ట్స్ ఉన్నాయి. అన్ని కూడా 1 by 1 క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 273 పాయింట్స్ పెరిగి 77,928 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 66 పాయింట్స్ పెరిగి 24,317 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.29% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.83% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. ఈ రోజు మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే ఈ రోజు ఎర్లీ మార్నింగ్ యాక్చువల్లీ యుఎస్ ఫోర్సెస్ ఏవైతే మిడిల్ ఈస్ట్ లో ఉన్నాయో అవి ఇరాన్ పైన అటాక్ అయితే చేసినట్టుగా అఫీషియల్ గా అనౌన్స్ చేసాయి. దీనికి కారణం నిన్న ఇరాన్ వాళ్ళు యుఎస్ ఫోర్సెస్ పైన అటాక్ చేశారు కదా, దానికి ప్రతీకారంగా యుఎస్ ఫోర్సెస్ కూడా ఇరాన్ ని అటాక్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటుగా డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి కూడా ఎటువంటి స్టేట్మెంట్స్ వచ్చాయంటే ఇరాన్ ని చాలా స్ట్రాంగ్ గా అటాక్ చేయబోతున్నాం అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ రావడంతో ఒక్కసారి తిరిగి క్రూడ్ ఆయిల్ ప్రైస్ లో మనకి జంప్ కనపడింది. నియర్లీ క్రూడ్ అయితే $90 దగ్గరికి టచ్ అయింది. కాకపోతే దాని తర్వాత వస్తున్నటువంటి అప్డేట్స్ మనం చూసాం అనుకోండి, ఇటువంటి టెన్షన్స్ ఉన్నా కూడా యుఎస్ అండ్ అలాగే ఇరాన్ మధ్యన డీల్ రిలేటెడ్ గా నెగోషియేషన్స్ జరుగుతున్నట్టుగా చాలా వరకు మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఈ నెగోషియేషన్స్ ముందుకు వెళ్తున్నాయి. ఒక పక్క అటాక్స్ చేసుకుంటున్నారు అండ్ ఒక పక్క నెగోషియేషన్స్ చేసుకుంటున్నారు అని చెప్పి అప్డేట్స్ రావడంతో తిరిగి నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి క్రూడ్ ఆయిల్ ప్రైస్ అయితే దగ్గరగా $88 కి తగ్గింది. ఇది వార్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ అయితే. దీంతో పాటుగా గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా వెయిట్ చేసినటువంటి యుఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ నిన్న నైట్ అయితే వచ్చింది కదా. యాక్చువల్లీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఈసారి యుఎస్ ఫెడ్ అయితే ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా ఎటువంటి చేంజ్ తీసుకురాలేదు. కాకపోతే ఈసారి ఫెడ్ మీటింగ్ లోని కొంతమంది అఫీషియల్స్ మాత్రం ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడమే మంచిది, ఎందుకంటే యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ ని 2% కి తీసుకురావాలని చెప్పి మనం టార్గెట్ గా పెట్టుకున్నా చాలా సంవత్సరాల నుంచి యుఎస్ లో ఇన్ఫ్లేషన్ ఈ రేంజ్ కి అయితే రాలేదు కాబట్టి ఇంట్రెస్ట్ రేట్స్ అయితే పెంచాలని చెప్పి చాలా మంది వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేసినట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో ప్రెసెంట్ అయితే మెజారిటీ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచకూడదని ఉండడంతోనే మనకి ఇంట్రెస్ట్ రేట్స్ పెంచలేదు. కానీ ఇలాగే ఇన్ఫ్లేషన్ కంటిన్యూ అయినట్లయితే ఫర్దర్ మీటింగ్స్ లో యుఎస్ ఫెడ్ అయితే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచేటువంటి అవకాశం ఉంది. బట్ ఇది వస్తున్నటువంటి డేటా మీద ఆధారపడి ఉంటుంది ఇన్ఫ్లేషన్ ఎలా మూవ్ అవుతుంది అన్నది. సో ఆల్రెడీ మనకి క్రూడ్ ప్రైసులు పెరిగాయి, గ్యాస్ ప్రైసులు కూడా మళ్ళీ పెరిగాయి కాబట్టి డెఫినెట్ గా మళ్ళీ యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ అయితే తిరిగి పెరిగేటువంటి అవకాశం అయితే ఉన్నది. దీంతో పాటుగా యుఎస్ ఫెడ్ చైర్ దగ్గర నుంచి కూడా ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయంటే ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గానే మేము ఫుల్ ఫ్లెజ్డ్ గా వర్క్ చేస్తున్నాం అండ్ ఎప్పటి నుంచో 2% టార్గెట్ లోకి రానటువంటి ఇన్ఫ్లేషన్ ని ఒక్కసారి మేము 2% లోకి తీసుకురావాలంటే కుదరదు కదా, దాని రిలేటెడ్ గా ఫుల్ ఫ్లెజ్డ్ గా వర్క్ చేస్తున్నాం అండ్ ఫార్వర్డ్ గైడెన్స్ అయితే ఇవ్వనని ఆయన ప్రీవియస్ గానే చెప్పారు కదా. ఈసారి కూడా ఎటువంటి ఫార్వర్డ్ గైడెన్స్ కూడా ఇవ్వలేదు. సో యుఎస్ ఫెడ్ దగ్గర నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్స్ అయితే మార్కెట్ ని పెద్దగా సర్ప్రైజ్ చేయలేదు. కానీ ఈసారి చాలా మంది ఇంట్రెస్ట్ రేట్స్ పెంచాలని చెప్పి ఓటు వేయడంతో ఒక కన్సర్న్ అయితే స్టార్ట్ అయింది. అంటే ఈ ఇన్ఫ్లేషన్ ఇలాగే కంటిన్యూ అయితే ఫర్దర్ మీటింగ్స్ లోని మనకి ఇంట్రెస్ట్ రేట్స్ అయితే పెంచొచ్చు అని చెప్పి మార్కెట్ లో తిరిగి కన్సర్న్స్ అయితే మొదలయ్యాయి. దాంతోనే నిన్న నైట్ కొంత యుఎస్ మార్కెట్ లో మనకి ప్రెషర్ కనపడింది. అండ్ ఈ రోజు మార్నింగ్ కూడా మన ఇండియన్ మార్కెట్ ఏమి అంత పెద్ద పాజిటివ్ గా ఓపెన్ అవ్వలేదు, కానీ చివరికి మన మార్కెట్ పాజిటివ్ గానే క్లోజ్ అయింది కదా. దీనికి 2 ఇంపార్టెంట్ రీజన్స్ ఉన్నాయి. దానిలో ఒక రీజన్ మనం మాట్లాడుకోవాలంటే మన కామర్స్ మినిస్టర్ అయినటువంటి పీయూష్ గోయల్ గారు నిన్న నైట్ మాట్లాడుతూ ఇండియా అండ్ యుఎస్ మధ్యన డీల్ అయితే త్వరలోనే ఫైనలైజ్ అవ్వచ్చు అండ్ ఫస్ట్ ట్రెంచ్ ఆఫ్ డీల్ త్వరలోనే అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉన్నది, అంటే ఫుల్ ఫ్లెజ్డ్ గా అది వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఆయన అయితే కామెంట్ చేయడం జరిగింది. ఒక పక్క యుఎస్ మన పైన రష్యా నుంచి క్రూడ్ కొనుక్కుంటున్నందుకు 100% టారిఫ్స్ వేయాలని చెప్పి ఒక బిల్ తీసుకొస్తుంది కదా, దాని గురించి మనం మాట్లాడుకున్నాం కూడా. సో ఈ టారిఫ్స్ తెస్తా అన్నటువంటి ఇటువంటి టైంలో ఈయన దగ్గర నుంచి ఇండియా అండ్ యుఎస్ మధ్య ఫస్ట్ ట్రెంచ్ ఆఫ్ డీల్ అవ్వచ్చు అని చెప్పి ఏదైతే స్టేట్మెంట్ వచ్చిందో అది కొంత మార్కెట్ పాజిటివ్ గానే తీసుకుంది. అండ్ దీంతో పాటు మన మార్కెట్ పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి మరిన్ని రీజన్స్ మనం మాట్లాడుకోవాలంటే సౌత్ కొరియన్ మార్కెట్ కాస్పీ ఏదైతే ఉన్నదో దానిలో కంటిన్యూస్ గా ప్రెషర్ చూస్తున్నాం కదా. ఏ రిలేటెడ్ స్టాక్స్ లోని మనకి ఏదైతే ప్రెషర్ కనపడుతున్నదో ఓవరాల్ గా అక్కడ వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ వెళ్ళిపోయాయి కదా మార్కెట్స్ అన్ని కూడా. సో అంత వాల్యుయేషన్ ఎక్స్పెన్సివ్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి ఏదైతే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందో దాని తర్వాత ఎఫ్ఐఎస్ అయితే మన మార్కెట్ లోని ఇన్వెస్ట్ అయితే చేస్తున్నారు. ఎఫ్ఐఎస్ తిరిగి మన ఇండియన్ మార్కెట్ లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది, ఎందుకంటే లాస్ట్ 2 years లో చూసినట్లయితే మన మార్కెట్ పెద్దగా పెర్ఫార్మ్ చేయలేదు కదా. సో ఈ క్వార్టర్ లో మన కంపెనీస్ యొక్క నెంబర్స్ చూసినా కూడా మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ యొక్క నెంబర్స్ అయితే డీసెంట్ గానే వస్తున్నాయి అండ్ ఇండియా కూడా
ఇక్కడి నుంచి బాగానే గ్రో అయ్యేటువంటి అవకాశాలు ఉండడంతో ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్మెంట్స్ మన ఇండియాలోకి స్ట్రాంగ్ గానే రావచ్చు అని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అవడంతోనే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మన మార్కెట్ లోని కొంత పాజిటివ్ మూమెంట్ అన్నది కనపడుతుంది. సో మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న విధంగా ఎఫ్ఐఎస్ కనుక తిరిగి మన ఇండియన్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం కనుక స్టార్ట్ చేసినట్లయితే స్ట్రాంగ్ గా డెఫినెట్ గా మన మార్కెట్స్ లో పాజిటివ్ మూమెంటం చూసేటువంటి అవకాశం ఉన్నది. అండ్ దీంతో పాటు మనం మాట్లాడుకున్నాం కదా ఆల్రెడీ కొరియన్ ఇండెక్స్ రిలేటెడ్ గా. కొరియాలోని ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నదో ఇన్వెస్టర్స్ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. యాక్చువల్లీ కొరియన్ మార్కెట్ లో ఏదైతే ర్యాలీ కనపడిందో ఎస్పెషల్లీ ఏ స్టాక్స్ పెరగడంతో చిప్ స్టాక్స్ మెయిన్ పెరిగాయి కదా. సో ఈ స్టాక్స్ ఇంతలా పెరుగుతుండడంతో అక్కడ జనాలకి ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకపోతే మనం ఆపర్చునిటీ మిస్ అయిపోతామేమో అని చెప్పి కంగారు పడిపోయి చాలా మంది పీక్ వాల్యుయేషన్ ఇన్వెస్ట్ చేశారు. యాక్చువల్లీ రీటైల్ ఇన్వెస్టర్స్ ఎక్కువ మంది వచ్చి ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు, మనకి ఎంట్రీ పాయింట్లో ఇన్వెస్ట్ చేయరు కదా. ఆ స్టాక్స్ కంటిన్యూస్ గా పెరిగిపోయిన తర్వాత మీడియాలో విండో ఇటువంటి న్యూస్లన్నీ చూసి పీక్ వాల్యుయేషన్ లో వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఆ పీక్ వాల్యుయేషన్ లో ఇన్వెస్ట్ చేసింది కూడా వాళ్ళ మనీ అయితే అట్లీస్ట్ కొంతవరకు వాళ్ళ మనీని వాళ్ళు కోల్పోతారు. అలా కాదు, ఇక్కడ చాలా మంది ఏం చేశారంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే డైలీ అక్కడ ఎలా పెరిగి అప్పర్ సర్క్యూట్లు కొట్టుకుంటూ వెళ్ళిపోయావు కదా. సో అలా వెళ్తుండడంతో ఇప్పుడు మనం అప్పు చేసి ఇన్వెస్ట్ చేసినా కూడా ఆ డబ్బులు మనకి డబుల్ అయిపోతాయి, త్రిబుల్ అయిపోతాయి అని చెప్పి కంగారు పడిపోయి చాలా మంది లెవరేజ్ తీసుకుని అక్కడ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రాఫిట్ బుకింగ్ దట్టు లోవర్ సర్క్యూట్లు కొడుతుండడంతో మనకు ఆ లెవరేజ్ ఎవరైతే తీసుకున్నారో అందరూ కూడా చాలా దారుణంగా నష్టపోయారు. సో అంతలా నష్టపోవడంతో ఈవెన్ కొరియన్ ఫైనాన్స్ మినిస్టర్ కూడా వచ్చి పబ్లిక్ గా సారీ చెప్పడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే ఆ టైంలో మేము కంట్రోల్ చేయలేకపోయాం, ఆ కంట్రోల్ చేయకపోవడం కూడా తప్పు. అంటే అంత లెవరేజ్ తీసుకున్నది ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు కొంత కంట్రోల్ చేయవలసింది. సో కంట్రోల్ చేయలేకపోయాం, దానివల్ల ఇప్పుడు చాలా మంది నష్టపోయారు. కాబట్టి మా సైడ్ నుంచి సారీ అని చెప్పి వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ సారీ చెప్పినట్టుగా కూడా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో ఓవరాల్గా ఈ కొరియాలో జరిగినటువంటి స్టోరీ మనం అర్థం చేసుకోవాలంటే ఎప్పుడు కూడా ఫోమోలోకి వెళ్ళిపోయి మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోకూడదు. అంటే ఒక స్టాక్ కంటిన్యూస్గా పెరిగిపోతుందనో లేదా అందులో ఇన్వెస్ట్ చేయకపోతే మనం ఏమైనా మిస్ అయిపోతాం అని చెప్పి న్యూస్లు వింటుంటాం కదా ఎక్కడో అక్కడ. అలాంటి న్యూస్లు విని ఎప్పుడు కూడా కంగారు పడిపోయి ఇన్వెస్ట్ చేయకూడదు. దట్టు అప్పు చేసి ఇన్వెస్ట్ చేయడం స్టాక్ మార్కెట్లో అన్నది చాలా తప్పు. అప్పు చేసి ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఆ స్టాక్ కనుక పడిపోతే మనం ఏదైతే లెవరేజ్ తీసుకుంటామో ఆ లెవరేజ్ మనం తీర్చాలి కదా. తీర్చాలంటే ఏమవుతుంది, మనకి అప్పుడు బ్రోకర్స్ అందరూ కూడా మన దగ్గర ఉన్నటువంటి పొజిషన్స్ని సెల్ చేసేసి ఆ డబ్బులు అయితే వాళ్ళు తీసుకుని ఉంటారు. దానివల్ల ఓవరాల్గా నష్టపోతాం. అండ్ ఒక పక్క అప్పు కూడా చేసి ఉంటాం కదా, అది తిరిగి కట్టాలి. ఇటువంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా అప్పు చేసి ఇన్వెస్ట్ చేయకండి. ఈవెన్ మన ఇండియన్ మార్కెట్లో ఇటువంటి సిచ్యువేషన్ యాజ్ ఆఫ్ నో ఎప్పుడు కూడా రాలేదు రీసెంట్గా అయితే. సో ఒకవేళ ఎప్పుడైనా సరే ఏదైనా స్టాక్ పెరుగుతున్నా కూడా మన ఇండియన్ మార్కెట్లో కూడా కంగారు పడిపోయి ఇటువంటి డెసిషన్ తీసుకోకండి. ఆ కంపెనీస్ రిలేటెడ్గా వర్క్ చేసి ఫుల్ ఫ్లెజ్డ్గా అర్థం అయిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డెసిషన్ తీసుకోవడం తప్ప ఇటువంటి తప్పు ఎప్పుడు చేయకండి. ఓవరాల్గా మన మార్కెట్ రిలేటెడ్గా మాట్లాడుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ అయితే ఇవి. డైలీ మార్కెట్ రిలేటెడ్ ఉండే ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మీకు డీటెయిల్గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లోని ఐఫోన్ డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి రెడింగ్టన్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ ఈ క్వార్టర్లోని వీళ్ళ నెంబర్స్ అయితే చాలా బాగా వచ్చాయి. ముందు వీళ్ళ నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ దాంతోపాటు కంపెనీ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఒక రిస్క్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వీళ్ళ నెంబర్స్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 30% పైన గ్రోత్ డెలివర్ చేస్తే ఎబిటాలో 67% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో కూడా 77% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లోను ప్రాఫిట్ లోను మంచి గ్రోత్ కనిపిస్తుంది. నెంబర్స్ లో ఇంత గ్రోత్ కనపడడానికి ఒక రీజన్ మనం మాట్లాడుకోవాలంటే రీసెంట్ గా యాపిల్ ప్రైస్ హైక్ తీసుకున్నది కదా. ఈ ప్రైస్ హైక్ అనౌన్స్ చేసిన వెంటనే మనకి ఏం చేశాయి, అన్ని కంపెనీస్ కూడా వేరియస్ యాపిల్ ప్రొడక్ట్స్ యొక్క ప్రైస్లు పెంచే అమ్మాయి. ఈ ప్రైస్లు పెంచడం వల్ల ఒక రకంగా వీళ్ళకి ఈ క్వార్టర్ లో అడ్వాంటేజ్ దొరికి ఉండొచ్చు. దీంతో పాటుగా ఐఫోన్ న్యూ సిరీస్ ఏదైతే త్వరలో రిలీజ్ అవబోతున్నదో ఆ న్యూ ఫోన్స్ యొక్క ప్రైస్ కూడా యాపిల్ చాలా ఎక్కువగా పెంచేటువంటి అవకాశం ఉన్నదని చెప్పేసి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఓవరాల్ గా ప్రొడక్ట్ ప్రైస్లు పెరగడం వల్ల వీళ్ళకి మార్జిన్స్ అవి ఇంప్రూవ్ అవుతున్నాయి. కాబట్టి కంపెనీ రిలేటెడ్ గా అది కొంత మనం అడ్వాంటేజ్ గానే చూడొచ్చు. కాకపోతే ఇక్కడ ఒక రిస్క్ కూడా ఉన్నది. రీసెంట్గా మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, మన ఇండియాలోని మొబైల్ ఫోన్ సేల్స్ అన్నవి డ్రాస్టిక్గా తగ్గుతున్నాయి. అండ్ చాలామంది ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళని కూడా అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళ మొబైల్ సేల్స్ అయితే భయంకరంగా తగ్గాయి. ఎందుకు, మెమరీ చిప్ ప్రైసులు పెరగడంతో అన్ని రకాల ఫోన్ ప్రైసులు కూడా చాలా పెరిగిపోయాయి కదా. మొబైల్ ప్రైసులు ఇంతలా పెరిగిపోయిన తర్వాత చాలామంది కస్టమర్స్ ఏంటంటే కంగారు పడిపోయి ఇప్పుడు కొన్నా మళ్ళీ తిరిగి మొబైల్ ప్రైసులు తగ్గుతాయి కదా, తగ్గిన తర్వాత కొనుక్కోవచ్చు అని చెప్పి చాలామంది వెయిట్ చేస్తున్నట్టుగా అయితే ఇండస్ట్రీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఆ ప్రైసులు తగ్గాక కొనుక్కోవచ్చు అనుకున్నట్లయితే ఈసారి కొత్త మొబైల్స్ ఏవైతే రిలీజ్ అవుతాయో వాటి సేల్స్ కూడా ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం డెఫినెట్గా ఉన్నది. ఒకవేళ సేల్స్ తగ్గాయి అనుకోండి, వీళ్ళకి ప్రైస్ పెరగడం వల్ల ఎంత అడ్వాంటేజ్ దొరికినా కూడా సేల్స్ తగ్గినట్లయితే ఏమవుతుంది, వీళ్ళ టాప్ లైన్లో మనకి డ్రాప్ కనపడేటువంటి అవకాశం అయితే ఉన్నది కదా. సో ఆ రిస్క్ కూడా కంపెనీ రిలేటెడ్గా ఉన్నదన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. చూడాలి మొబైల్ సేల్స్ కమింగ్ మంత్స్లోని ఎలా మూవ్ అవుతాయి అన్నది.
నెక్స్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ ఈసారి యూఎస్ ఫెడ్ దగ్గర నుంచి ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతున్నట్టుగా ఎటువంటి డిసిషన్ రాలేదు కదా, దాంతోనే నిన్న చూసినట్లయితే నేను నైట్ నుంచి గోల్డ్ అండ్ సిల్వర్ లోని మనకి కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది. సో ఆ పాజిటివ్ మూమెంటం కనపడిన దగ్గర నుంచి ఈ రోజు మార్నింగ్ ఎక్కడ చూసినా సోషల్ మీడియాలోని గోల్డ్ సిల్వర్ తిరిగి పెరిగిపోతున్నాయి, గోల్డ్ సిల్వర్ తిరిగి పెరిగిపోతున్నాయి అని చెప్పి తెగ ఆర్టికల్స్ అయితే కనబడుతున్నాయి. నువ్వు ఎక్కడి నుంచి గోల్డ్ సిల్వర్ మరీ అంతలా పెరిగిపోద్దా అంటే కంగారు పడిపోకండి, అంత పెరిగిపోయేటువంటి ఆస్కారం అయితే కనబడట్లేదు. ఫెడ్ దగ్గర నుంచి కూడా ఏమంత పాజిటివ్ స్టేట్మెంట్ రాలేదు. జస్ట్ వాళ్ళు ఈసారికి ఇంట్రెస్ట్ రేట్స్ పెంచలేదంటే. కాకపోతే ఇందాకలే మనం మాట్లాడుకున్నాం కదా, చాలా మంది ఫెడ్ అఫీషియల్స్ ఏం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు, ఇంట్రెస్ట్ రేట్స్ పెంచాలనే కదా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నువ్వు కమింగ్ మంత్స్ లోని యూఎస్ లోని ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి రాకపోతే డెఫినెట్ గా ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచేటువంటి అవకాశం కూడా ఉన్నది. నువ్వు వన్స్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచింది అనుకోండి, ఆ టైంలో గోల్డ్ అండ్ సిల్వర్ లో మనం కొంత ప్రెషర్ చూడొచ్చు. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి సినారియో బట్టి చూసినట్లయితే వెంటనే మనకి గోల్డ్ లో అయితే మరీ రికవరీ కనపడదు. అండ్ సిల్వర్ విషయం పక్కన పెట్టండి, ఎందుకంటే సిల్వర్ పెరిగినప్పుడు ఎలా పెరుగుతుందో పడినప్పుడు అలాగే పడుతుంది, అది రికవర్ అవడానికి చాలా టైం పడుతుంది. నువ్వు గోల్డ్ విషయంకి వస్తే గోల్డ్ లో మనం ఆల్రెడీ లాస్ట్ 2 years నుంచి మంచి ర్యాలీ చూసాం, దాని తర్వాత ఒక ఫాల్ కనపడింది. నువ్వు ఇప్పుడు ఏదైతే ప్రైస్ మనకి అక్కడ కొట్టుకుంటుందో, కొంచెం పెరుగుతుంది కొంచెం పడుతుంది, కొంచెం పెరుగుతుంది కొంచెం పడుతుంది, అక్కడే ఉంటుంది కదా. నువ్వు దాని తర్వాత గోల్డ్ లో మళ్ళీ ర్యాలీ చూడాలంటే కొంత టైం అన్నది పడుతుంది. మొన్నే మనం డీటెయిల్ గా మాట్లాడుకున్నాం కదా, గోల్డ్ లో ఎప్పుడైనా సరే మనకి ప్రైస్ కరెక్షన్ జరిగిన తర్వాత టైం కరెక్షన్ కూడా మనం చూస్తాం. ఇప్పుడు చూస్తుంది ఆ టైం కరెక్షనే. సో రికవరీకి కొంత టైం పడుతుంది కాబట్టి మరి గోల్డ్లో మళ్ళీ ప్రీవియస్ ర్యాలీ ఏదైతే కనపడిందో అటువంటి ర్యాలీ వస్తుందని చెప్పి కంగారు పడిపోకండి. అలా అని చెప్పి గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం కూడా తప్పు కాదు. లాంగ్ టర్మ్లో ఎవరైనా ఆలోచిస్తూ కొంత పార్ట్ ఆఫ్ ది పోర్ట్ఫోలియోని గోల్డ్కి కూడా డైవర్సిఫై చేస్తున్నారు అనుకోండి, దట్ ఈస్ ఓకే. లాంగ్ టర్మ్లో గోల్డ్ అయితే కొంత పాజిటివ్ రిటర్న్స్ డెలివర్ చేస్తుంది. బట్ సిల్వర్ విషయంకి వచ్చేసరికి అలా కాదు. సిల్వర్ ఏంటంటే సిక్లికల్ నేచర్ ఉన్నటువంటి మెటల్. సో సిల్వర్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే ఏంటంటే ఆ సైకిల్ని ప్లే చేయడం కరెక్ట్గా తెలియాలి. అప్పుడే సిల్వర్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవాలి తప్ప అలా తెలియకుండా సిల్వర్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే చాలా సంవత్సరాలు సిల్వర్ పెరగకుండా అలాగే ఉండిపోద్ది కదా. సో ఆ టైంలోని నష్టపోయేటువంటి ప్రమాదం కూడా ఉన్నది. నెక్స్ట్ ఇండో ఎంఐఎం రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ ఈ కంపెనీ ఐపీఓకి వచ్చిన దగ్గర నుంచి కూడా మనకి కంపెనీ రిలేటెడ్ గా చాలా స్ట్రాంగ్ బజ్ కనపడింది. దీనిలో భాగంగా ఐపీఓ కూడా స్ట్రాంగ్ గా సబ్స్క్రైబ్ అయింది. అండ్ ఈవెన్ ఈ రోజు సెషన్ లో స్టాక్ కూడా చాలా పాజిటివ్ లోనే లిస్ట్ అయింది. ఆ ఐపీఓకి వచ్చిన ప్రైస్ నుంచి మనం కంపేర్ చేసినట్లయితే స్టాక్ 30% పైన పాజిటివ్ లో లిస్ట్ అయ్యి ఈ రోజు సెషన్ చివరికి అయితే స్టాక్ పాజిటివ్ లోనే క్లోజ్ అయింది. సో దీంట్లోని చాలా మంది ఏమడుగుతున్నారంటే, ఇప్పుడు ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి బిజినెస్ ఏవైతే ఉన్నదో ఆ బిజినెస్ లోని ఈ కంపెనీకి పెద్దగా కాంపిటేటర్స్ లేరు కదా. సో ఈ కంపెనీకి మంచి అడ్వాంటేజ్ ఉంటుంది కదా. సో స్టాక్ పెరిగినా ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. సో ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి, కంపెనీ రిలేటెడ్గా మాట్లాడుకోవాలంటే మంచి బిజినెస్ మోట్ ఉన్నటువంటి కంపెనీయే. ఈ కంపెనీ ఎంఐఎం టెక్నాలజీ ఏదైతే ఉన్నదో మన ఇండియాలోని ఆ టెక్నాలజీ ఉన్నటువంటి కంపెనీస్ ఏమీ లేవు. ఈవెన్ ఇంటర్నేషనల్లీ చూసినా కూడా వీళ్ళకి ఎక్కువగా కాంపిటేటర్స్ లేరు. మైట్ బి ఐపీఓలో కూడా చెప్పారు కదా అన్నయ్య, ఒక చైనీస్ కంపెనీ మాత్రమే ఉన్నది వీళ్ళకి కాంపిటీషన్ కింద. సో అంత తక్కువ కాంపిటేటర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళకి అడ్వాంటేజ్ దొరుకుతుంది. ఎస్, దట్ ఈస్ ఓకే. కాకపోతే ఐపీఓకి వచ్చినప్పుడే మీరు ఐపీఓ వీడియో చూసారనుకోండి, క్లియర్ గా చెప్పాం వీళ్ళు ఐపీఓకి ఏదైతే ప్రైస్ కి కోట్ చేశారో ఈ కంపెనీ స్టాక్ ని, సో ఆ టైంలోనే ఆల్మోస్ట్ వీళ్ళ పియర్ గ్రూప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ పియర్ గ్రూప్ కంపెనీస్ ఉన్నటువంటి వాల్యుయేషన్ దగ్గరలోనే వీళ్ళు ఐపీఓని అయితే కోట్ చేశారు. ఐపీఓకి వీళ్ళు ఏదైతే ప్రైస్ కి తీసుకొచ్చారో దానికన్నా కూడా ఈరోజు సెషన్ లో చూసినట్లయితే 30% పైన పాజిటివ్ లో స్టాక్ అయితే లిస్ట్ అయింది కదా. ఇంత పాజిటివ్ లో లిస్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం చూసాం అనుకోండి, స్టాక్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లోనే ట్రేడ్ అవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళకి ఎంత అడ్వాంటేజ్ ఉన్నా కూడా ఆ వాల్యుయేషన్స్ అంత ఎక్స్పెన్సివ్ గా మారిపోయాయి కదా. సో వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ గా మారిన తర్వాత కంపెనీస్ నెక్స్ట్ నెంబర్స్ ఏవైతే ఇస్తాయో ఆ నెంబర్స్ లో కూడా అంత గ్రోత్ డెలివర్ చేయవలసి ఉన్నది. ఒకవేళ ఆ వాల్యుయేషన్స్ ని జస్టిఫై చేసే విధంగా వీళ్ళ గ్రోత్ కనుక కనపడలేదు అనుకోండి, స్టాక్ లో మనం ప్రెషర్ చూసేటువంటి అవకాశం కూడా ఉన్నది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ప్రెసెంట్ ఈ కంపెనీ రిలేటెడ్ గా మెయిన్ ఉన్నది ఏంటంటే వాల్యుయేషన్ రిస్క్ ఉన్నది. ఆ రిస్క్ అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వెహికల్ ఓనర్స్ కి గవర్నమెంట్ దగ్గర నుంచి బిగ్ రిలీఫ్ అప్డేట్ వచ్చింది. మన వెహికల్ కి రెగ్యులర్ గా పొల్యూషన్ సర్టిఫికేట్ అయితే మనం చేయించుకుంటాం కదా, దీని రిలేటెడ్ గా గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి కొత్త ప్రపోజల్ అయితే మీ అందరూ తెలుసుకోవాలి. ఇప్పుడు మనకి BS6 వెహికల్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నాం కదా. BS6 వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి పొల్యూషన్ తక్కువగా వస్తుంది కాబట్టి వీటికి పొల్యూషన్ సర్టిఫికేట్ రిలేటెడ్ గా ఒక రిలీఫ్ అయితే ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ ఈ ప్రపోజల్ తీసుకురావడం జరిగింది. దీనిలో భాగంగా 0 to 6 years ఓల్డ్ ఉన్నటువంటి BS6 వెహికల్ మీ దగ్గర ఉన్నట్టయితే మీరు 3 years ఒకసారి పొల్యూషన్ చేయించుకుంటే సరిపోద్ది. అండ్ అలాగే 6 years to 10 years ఓల్డ్ ఉన్నటువంటి BS6 వెహికల్ కనుక మీ దగ్గర ఉన్నట్లయితే 1 year కి పొల్యూషన్ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఉంటుంది. అండ్ 10 years అబోవ్ ఓల్డ్ ఉన్నటువంటి BS6 వెహికల్ అయినట్లయితే ఎవ్రీ 6 months కి ఒకసారి పొల్యూషన్ సర్టిఫికేట్ చేయించుకోవాలి. దీంతో పాటుగా మీ దగ్గర BS4 వెహికల్ ఉన్నట్లయితే 6 months కి ఒకసారి పొల్యూషన్ సర్టిఫికేట్ చేయించుకోవాలి. ఇవే కాకుండా BS1, 2, 3 ఓల్డర్ వెహికల్స్ ఉంటాయి కదా, అవి కనుక ఉన్నట్లయితే 3 months కి ఒకసారి పొల్యూషన్ సర్టిఫికేట్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఇంకా ప్రపోజల్ స్టేజ్ లో ఉన్నది. దీన్ని గవర్నమెంట్ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తుంది అన్నది మనం చూడాలి. సో కొత్తగా గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఈ ప్రపోజల్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసేయండి.
నెక్స్ట్ L&T వాళ్ళు ఎలక్ట్రానిక్స్ బిజినెస్ లోకి కూడా ఎంటర్ అవుతున్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఓవరాల్ గా ఈ బిజినెస్ కోసం అని చెప్పి L&T నెక్స్ట్ 5 years లోని 5,000 crores ఇన్వెస్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ బిజినెస్ లోని వీళ్ళు మొబిలిటీ, పవర్ ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్ అండ్ స్ట్రాటజిక్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ బిజినెస్ అయితే వీళ్ళు ఆపరేట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని, ఓవరాల్ గా దీని రిలేటెడ్ గా ఆల్రెడీ L&T వర్క్స్ అయితే స్టార్ట్ చేసిందని చెప్పి వీళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది. సో L&T దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఇంకా ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా క్లారిఫికేషన్ వస్తుందేమో చూడాలి. ఒకవేళ ఈ బిజినెస్ లో కూడా L&T ఎంటర్ అయినట్లయితే వాళ్ళ బిజినెస్ ని ఫర్దర్ గా కూడా ఎక్స్పాండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి లాంగ్ టర్మ్ లోని అది L&T కి పాజిటివ్ అయ్యే అవకాశం ఉన్నది. దీంతో పాటుగా L&T వాళ్ళ రిలేటెడ్ గా మరొక అప్డేట్ కూడా ఉన్నది. ఈ L&T వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన L&T ఎనర్జీ కార్బోలైట్ సొల్యూషన్స్ వాళ్ళు 1600 మెగావాట్ థర్మల్ పవర్ ప్లాంట్ రిలేటెడ్ గా మెగా ఆర్డర్ విన్ అయినట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళు దీన్ని మెగా ఆర్డర్ అంటున్నారంటే ఈ ఆర్డర్ వాల్యూ 10,000 to 15,000 crores ఇన్ బిట్వీన్ ఉంటుంది. నెక్స్ట్ ఇండియా అండ్ జర్మనీ సబ్మెరైన్ డీల్ ని త్వరలోనే ఎగ్జిక్యూట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి జర్మన్ అంబాసిడర్ కామెంట్ చేసినట్టుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. ఇది ప్రాజెక్ట్ 75 సబ్మెరైన్ అగ్రిమెంట్ అని, అండ్ దీనిలో భాగంగా ఇండియన్ నేవీ కోసం 6 నెక్స్ట్ జనరేషన్ కన్వెన్షనల్ సబ్మెరైన్స్ అయితే బిల్డ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ డీల్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 90,000 crores. ఈ సబ్మెరైన్స్ ని ఇండియా అండ్ అలాగే జర్మనీ కలిపి బిల్డ్ చేయనున్నాయి. మన ఇండియాలో చూసినట్లయితే మ్యాస్గాండాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళు దీని రిలేటెడ్ గా వర్క్ చేయబోతున్నారు కాబట్టి ఈ డీల్ సైన్ అయిపోయినట్లయితే మ్యాస్గాండాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళకి అది పాజిటివ్ కానుంది. నెక్స్ట్ టీవీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కి గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక రిలీఫ్ అప్డేట్ అయితే వచ్చింది. ప్రీవియస్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టెలివిజన్ సెట్స్ ఏవైతే ఉంటాయో వీటికి BIS కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఉండాలని చెప్పి ఒక రూల్ అయితే పెట్టింది. ఆ రూల్ యాక్చువల్లీ జూలై 26 నుంచి అమల్లోకి రావాలి. కాకపోతే దీన్ని ఇప్పుడు జనవరి 26 కి గవర్నమెంట్ అయితే పోస్ట్పోన్ చేసినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఒకవేళ దీన్ని జనవరి 26 కి పోస్ట్పోన్ చేసినట్లయితే ఈ టీవీస్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ లైక్ డిక్సన్, PG ఎలక్ట్రోప్లాస్ట్ తో పాటు రిమైనింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఇది కొంత రిలీఫ్ గానే మనం చూడాలి. నెక్స్ట్ ఈ జూలై మంత్ ఎలక్ట్రిక్ వెహికల్స్ రిజిస్ట్రేషన్ డేటా అయితే వచ్చింది. ఓవరాల్ గా జూలైలోని ఇప్పటి వరకు 1,73,294 యూనిట్స్ రిజిస్ట్రేషన్ అయితే జరిగాయి. ఇయర్ ఆన్ ఇయర్ లోని ఈ ఎలక్ట్రిక్ వెహికల్ రిజిస్ట్రేషన్ లోని మన ఇండియాలో 68% జంప్ కనిపిస్తుంది. గవర్నమెంట్ వాహన్ డేటా ప్రకారం మనం చూసినట్లయితే దీనిలోని మెయిన్లీ టీవీఎస్ మోటార్స్ వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళపై 47,242 రిజిస్ట్రేషన్స్ అయితే జరిగాయి. వీళ్ళ మార్కెట్ షేర్ జూన్ లో 24.3 గా ఉంటే జూలైకి అది 27.3 కి పెరిగింది. అండ్ బజాజ్ ఆటో వాళ్ళు కూడా స్ట్రాంగ్ గానే రిజిస్ట్రేషన్స్ జరిగాయి. 22.5% మార్కెట్ షేర్ ని హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళ తర్వాత అథర్ ఎనర్జీ వాళ్ళు 14.9% మార్కెట్ షేర్ ని హోల్డ్ చేస్తున్నట్లయితే హీరో మోటో కార్ప్ వాళ్ళు 10.7% మార్కెట్ షేర్ ని హోల్డ్ చేస్తున్నారు. ఓలా ఎలక్ట్రిక్ విషయంకి వచ్చేసరికి వీళ్ళు ఓవరాల్ గా జూలైలోని 11,880 యూనిట్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేశారు. సో వీళ్ళకి 6.9% మార్కెట్ షేర్ ఉండేది. యాక్చువల్లీ జూన్ లో వీళ్ళకి 8.3% మార్కెట్ షేర్ ఉంటే అది జూలైకి 6.9% కి తగ్గింది. నెక్స్ట్ రోల్స్ రాయ్స్ వాళ్ళ నెంబర్స్ అయితే వచ్చాయి. వీళ్ళ ఫుల్ ఇయర్ ఫోర్కాస్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని రోల్స్ రాయ్స్ వాళ్ళు రైజ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ రోల్స్ రాయ్స్ సివిల్ ఏరోస్పేస్, డిఫెన్స్ అండ్ పవర్ సిస్టమ్స్ రిలేటెడ్ గా చాలా మంచి గ్రోత్ కనపడింది. అండ్ అదే గ్రోత్ మూమెంటం కంటిన్యూ అవ్వచ్చని, సో దాంతోనే వీళ్ళు ఫోర్కాస్ట్ అయితే రోల్స్ రాయ్స్ రైజ్ చేయడం జరిగింది. నో రోల్స్ రాయ్స్ కి మంచి గ్రోత్ కనుక వచ్చినట్లయితే దాని ద్వారా ఈ రోల్స్ రాయ్స్ మన ఇండియా నుంచి ఎక్విప్మెంట్స్ ఎవరైతే సప్లై చేస్తుంటారో వాళ్ళకి కూడా ఇది బెనిఫిట్ అవుతుంది కదా. మన ఇండియా నుంచి చూసినట్లయితే ఇక్కడ కనపడుతున్నటువంటి కంపెనీస్ అన్ని కూడా రోల్స్ రాయ్స్ కి సప్లై చేసేటువంటి కంపెనీస్. సో డెఫినెట్ గా ఈ కంపెనీస్ కి కూడా ఇది పాజిటివ్ అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ HFCL వాళ్ళకి ఒక ఇంటర్నేషనల్ కస్టమర్ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ $46.13 మిలియన్ వర్త్ ఆర్డర్ వచ్చింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసినట్లయితే వీళ్ళకి 441 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ అయితే సప్లై చేయవలసి ఉన్నది. నెక్స్ట్ మారుతి సుజుకి వాళ్ళు వీళ్ళ హన్సల్పూర్ ఫెసిలిటీలోని 4th ప్లాంట్ లో కమర్షియల్ ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేసినట్టుగా వీళ్ళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీనితోని వీళ్ళ హన్సల్పూర్ ఫెసిలిటీ 1 మిలియన్ యాన్యువల్ కెపాసిటీని హిట్ చేసిందని, ఈ కొత్త ఎడిషన్ తోని ఓవరాల్ గా వీళ్ళ కెపాసిటీస్ 2.9 మిలియన్ యూనిట్స్ కి రీచ్ అయినట్టుగా వీళ్ళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. సో పెరుగుతున్నటువంటి డిమాండ్ మీట్ అవడానికి వీళ్ళు ఏదైతే కెపాసిటీస్ ని పెంచుకుంటున్నారో ఇది లాంగ్ టర్మ్ లో మారుతి సుజుకి వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఆర్యన్ ప్రో సొల్యూషన్స్ వాళ్ళు వీళ్ళ ట్రాన్సిట్ అండ్ స్మార్ట్ మొబిలిటీ సెగ్మెంట్ లోని ముంబై మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ దగ్గర నుంచి ఎడిషనల్ ఆర్డర్ అయితే విన్నట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 50 crores. దీనిలో భాగంగా వీళ్ళు ఎండ్ టు ఎండ్ ఆటోమేటెడ్ ఫేర్ కలెక్షన్ సొల్యూషన్ ని ఆఫర్ చేయవలసి ఉన్నది. సో వీళ్ళు ఏదైతే ఈ ఎడిషనల్ ఆర్డర్ విన్నారో ఇది ఆర్యన్ ప్రో సొల్యూషన్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఈరోజు సెషన్ లో మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి.
ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 26.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లో 37% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 4.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లో 14% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ పెర్ఫార్మెన్స్, వీళ్ళ ఫార్మ్ ఎక్విప్మెంట్ సెగ్మెంట్ వాల్యూమ్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 18% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ మార్కెట్ లీడర్షిప్ పొజిషన్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 30 బేసిస్ పాయింట్స్ డ్రాప్ కనపడుతున్నట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం 280 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ది సెగ్మెంట్ అవుట్లుక్, యాక్చువల్లీ ఈ సంవత్సరం వర్షాలు అయితే తక్కువగా ఉన్నాయి కదా, సో దీనివల్ల వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే ఫస్ట్ లో వర్షాలు తక్కువగా ఉన్నాయి కానీ బట్ ఇప్పుడు రెయిన్ఫాల్ డిఫిసిట్ మన కంట్రీలోని చాలా ఇంప్రూవ్ అయింది, చాలా చోట్ల వర్షాలు అయితే పడుతున్నాయి. అండ్ రిజర్వాయర్ లెవెల్స్ కూడా కొంత రికవర్ అయ్యాయి కాబట్టి ఖరీఫ్ సీజన్ లోని మనకి కొంత డెవలప్మెంట్ కనపడేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఎప్పుడైనా వర్షాలు బాగా పడి పంటలు బాగా పండాయి అనుకోండి, అప్పుడే కదా మనకి ఫార్మ్ ఎక్విప్మెంట్ రిలేటెడ్ గా సేల్స్ అవి బాగుంటాయి. చూడాలి కమింగ్ క్వార్టర్ లో ఈ బిజినెస్ లోని ఎంత గ్రోత్ డెలివర్ చేస్తారన్నది. వెన్ ఇట్ కమ్స్ టు ఆటోమోటివ్ బిజినెస్, ఈ బిజినెస్ లోని వీళ్ళ ఎస్యూవీ వాల్యూమ్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 15% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లైట్ కమర్షియల్ వెహికల్ వాల్యూమ్స్ లోని 20% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో వేదాంత అల్యూమినియం వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 45% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లో 205% గ్రోత్ కనిపిస్తుంది. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 12.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లో 33% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టాక్ లోని పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ క్వార్టర్ లో ఎక్సైడ్ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ కూడా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 17.7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లో 27.9% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 16.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లో 62% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ లో మనకి పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ నిన్న నైట్ ఎంటీఆర్ టెక్నాలజీస్ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ నెంబర్స్ తో పాటుగా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా ఉంది, అది కూడా షేర్ చేస్తాను. కమింగ్ టు ద నెంబర్స్, వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో 130% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 17.9% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా సీక్వెన్షియల్ బేసిస్ లో చూసిన మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 364% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 13.4% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోని మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కమింగ్ టు దేర్ ఆర్డర్ బుక్, మార్చ్ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 2581 crores వర్త్ ఆర్డర్ బుక్ ఉన్నట్లయితే ఈ క్వార్టర్ లోని వీళ్ళు కొత్తగా 2895 crores వర్త్ ఆర్డర్స్ ని రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 333 crores వర్త్ ఆర్డర్స్ ని కన్జ్యూమ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 5143 crores వర్త్ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ అయితే ఉన్నది. అండ్ దీంతో పాటుగా ఈ ఎంటీఆర్ టెక్నాలజీస్ వాళ్ళకి ప్రీవియస్ గా ఏదైతే ఆర్డర్ వచ్చిందో ఆ కస్టమర్ పర్చేస్ ఆర్డర్ వాల్యూ అయితే పెంచినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ప్రీవియస్ గా ఈ కస్టమర్ దగ్గర నుంచి వీళ్ళు $238.76 million వర్త్ ఆర్డర్ ని రిసీవ్ చేసుకున్నట్లయితే దాన్ని ఇప్పుడు $324.62 million కి పెంచారు. అంటే వీళ్ళకి అడిషనల్ గా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చూసినట్లయితే 819 crores వర్త్ ఆర్డర్ అయితే వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ బాగున్నాయి, ఆర్డర్ బుక్ స్ట్రాంగ్ గా ఉన్నది. దీంతో పాటుగా రీసెంట్ గా ఏ డేటా సెంటర్స్ రిలేటెడ్ గా అది కన్సర్న్ అయితే కనపడుతున్నది కదా. సో ఈ కన్సర్న్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ ని కాన్ కాల్ లో అడిగినటువంటి క్వశ్చన్ కి వీళ్ళ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ మాకు ఆర్డర్ ఫ్లోస్ అవి చాలా స్ట్రాంగ్ గానే ఉన్నాయి, అసలు దీని రిలేటెడ్ గా కన్సర్న్ అవసరం లేదు, మీరే చూస్తున్నారు కదా ఆర్డర్స్ ఎలా వస్తున్నాయి అన్నది. సో అంతా కూడా రైట్ డైరెక్షన్ లోనే మూవ్ అవుతుంది, ఎటువంటి ఇష్యూస్ కూడా లేవు అని చెప్పి ఆయన కామెంట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా నెంబర్స్ బాగున్నాం, ఆర్డర్ బుక్ స్ట్రాంగ్ గా ఉండడంతో పాటు మేనేజ్మెంట్ దగ్గర నుంచి కూడా ఇటువంటి పాజిటివ్ స్టేట్మెంట్స్ వచ్చేసరికి ఈ రోజు సెషన్ లో ఎంటీఆర్ టెక్నాలజీ స్టాక్ లో మనకి పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ ముద్ర వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో 27.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 40.4% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 27.9% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో 2.1% డ్రాప్ కనపడుతున్నా ఎబిటాలో 14.3% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 8.2% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని ఈ ముద్ర వాళ్ళ నెంబర్స్ డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ వారి ఎనర్జీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 79% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ఎబిటాలో 44% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్యాట్ లో మాత్రం జస్ట్ 15% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈ క్వార్టర్ లో వీళ్ళ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగాయి, దీంతో మనకి ప్యాట్ లో మరీ అంత గ్రోత్ అయితే కనపడట్లేదు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో 6.47% డ్రాప్ కనపడుతున్నట్లయితే ఆపరేటింగ్ ఎబిటాలో 8%
10% పైన డ్రాప్ కనిపిస్తుంది అండ్ ప్యాట్ లో ఏకంగా 20% పైన డ్రాప్ కనిపిస్తుంది. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ నెంబర్స్ డీసెంట్ గానే ఉన్నా సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ నెంబర్స్ వీక్ గా ఉన్నాయి. ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ లో కూడా మనం కంపేర్ చేసాం అనుకోండి వీళ్ళ మార్జిన్స్ అయితే ఇంపాక్ట్ అయ్యాయి. దీంతో ఈ రోజు సెషన్ లో వారి ఎనర్జీ స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఏఎం లో 24% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ వీళ్ళ న్యూ లోన్స్ లోని 20% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ కస్టమర్ ఎడిషన్ కూడా బాగానే జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ లో కూడా 1 basis points ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో 23% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే నెట్ టోటల్ ఇన్కమ్ లో 22% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ప్యాట్ లోని 28% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెట్ ఎన్పిఏ నెంబర్ కూడా తగ్గింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో బజాజ్ ఫైనాన్స్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత స్విగ్గీ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 1197 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 800 crores లాస్ జనరేట్ చేయడం జరిగింది. ఈ క్వార్టర్ కి వీళ్ళ లాస్ 791 crores కి తగ్గింది. ఈ క్వార్టర్ లో వీళ్ళ ఫుడ్ డెలివరీ బిజినెస్ రెవెన్యూస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. క్విక్ కామర్స్ బిజినెస్ రెవెన్యూస్ లో కూడా మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ సప్లై చైన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ రెవెన్యూస్ లో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ ఫుడ్ డెలివరీ బిజినెస్ ప్రాఫిట్స్ విషయంకి వచ్చేసరికి ఇయర్ ఆన్ ఇయర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో ఈ ఫుడ్ డెలివరీ సెగ్మెంట్ ప్రాఫిట్స్ లోని స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. క్విక్ కామర్స్ బిజినెస్ విషయంకి వచ్చేసరికి ఇక్కడ లాస్ మేకింగ్ బిజినెస్ కదా, సో ఈ క్వార్టర్ లోని ఈ క్విక్ కామర్స్ సెగ్మెంట్ లాస్లు అయితే కొంత తగ్గాయి. బట్ ప్లాట్ఫామ్ ఇన్నోవేషన్ సెగ్మెంట్ లాస్లు అయితే కొంత పెరిగాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని స్విగ్గీ వాళ్ళ నెంబర్స్ ఓకే ఉన్నాయి. నెక్స్ట్ హ్యుండై వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 0.5% డ్రాప్ కనపడుతున్నట్లయితే ఎబిటా లో ఏకంగా 30.8% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లోని 35.1% డ్రాప్ కనిపిస్తుంది. కమింగ్ టు దేర్ సేల్స్, వీళ్ళ టోటల్ సేల్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 1.3% డ్రాప్ కనిపిస్తుంది. మెయిన్లీ డొమెస్టిక్ సేల్స్ లో వీళ్ళు 5.4% గ్రోత్ డెలివర్ చేసిన ఎక్స్పోర్ట్ సేల్స్ అయితే 19.6% డ్రాప్ అయ్యాయి. సో ఓవరాల్ గా ఈ క్వార్టర్ వీళ్ళ సేల్స్ లోని డ్రాప్ కనిపిస్తుంది. అండ్ అలాగే నెంబర్స్ పైన కూడా దాని యొక్క ఇంపాక్ట్ బాగానే పడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసే ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.